నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కలుగజేయగా, నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించితిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడిని యెహోవా నిండు మనసుతో అనుసరించిదు గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. యెహోషువ గ్రంథం 14:8-9 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 27 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన పిల్లలందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. దేవుని సన్నిధిని యేసునామములో విడుదల చేస్తున్నాను. నీ కుటుంబంలో, నీ ఆఫీసులో, నువ్వు రాసే ఎగ్జామ్లో అన్నింటిలో గొప్ప విజయాన్ని ఇచ్చి రోజంతలో కూడా ఆయన కృపలో కాపాడి గొప్ప కార్యాలు చేయనుగాక. నీ ప్రతి అవసరము దేవుడు తీర్చునుగాక, ప్రొడక్ట్ చేయనుగాక. ఆమేన్. మరియు నేను ఈ వాక్యాన్ని గురించి ఒక్క విషయాన్ని నేను నేర్చుకున్నాను. దేవుని వెంబడించే వ్యక్తి ఏదో పార్ట్ టైం ఎంప్లాయ్ అన్నట్టుగా కాకుండా, ఏదో నామకార్థుడిగా కాకుండా, ఎవరైతే నిండు మనసుతో కాలిబోలు వెంబడిస్తారో వారికి దేవుడు కృపనిస్తారు, నీ పక్షంగా వ్యాజ్యమాడతారు. అతను నువ్వు పెట్టిన అడుగెల్లో నీ స్వాస్థ్యం ఇస్తాడు. ఎస్, అతనితో పాటు మొత్తం కలిపి టోటల్గా 12 మంది వేగి చూడటానికి వెళ్ళారు. 10 మంది జనులు హృదయాలు కృంగదీస్తే యెహోషువ కాలేబులు మాత్రం ఓల్ హార్టెడ్గా దేవుని శక్తి సామర్థ్యాలు వాగ్దానం నమ్మిన వారు పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు. మనం వెళ్తాం, ఆ దేశస్తులను లేపేస్తాం, దేవుడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాను, ఆ దేశం అందే అన్నారు. తక్కిన వాళ్ళు అలా చెప్పలే. వారందరూ కూడా కృంగదీశారు. దాంతో దేవుడికి నచ్చలే. వీళ్ళు పాజిటివ్గా వాక్యాన్ని అనుసరించి, దేవుడిని అనుసరించి మాట్లాడారు. దేవుడిని అలాగే వెంబడించారు లైఫ్ లాంగ్. అంతే దేవుడు కృప సమృద్ధినిచ్చి జాషువనేమో లీడర్ని చేశాడు దేవుడు. కాలేబునేమో అక్కడ హెబ్రోన్లో ఎవరైతే ఉంటారో, ఏ నెఫీలీలు అనాకీలు ఉన్నారో వాళ్ళని జయించే సామర్థ్యాన్ని ఇచ్చి హెబ్రోన్ని స్వాస్థ్యంగా అతని సంతానానికి దేవుడు చేశాడు. ఎస్, ఎవరైతే నిండు మనసుతో యథార్థవర్తం దేవుని వెంబడిస్తారో, ఓల్ హార్టెడ్గా దేవుడినే పెట్టుకుని దైవచిత్తాన్ని చేయడానికి వెంబడిస్తారో, దేవుడిని మహింపరచాలి, నా జీవితం ద్వారా దేవుడు కనపరచబడాలి, అనేక ఆత్మలు రక్షణ పొందాలి, నేను ఆత్మఫలం ఫలించే పరిశుద్ధంగా జీవించాలా, దేవుడు రాగాడికి సిద్ధపడుతూ అనేకులను స్వస్థపరచాలా, అనేకుల్ని బలపరచాలి, అనేకులు సహాయపడాలని ఎవరైతే దేవుని నామాన్ని మహింపరచడానికి ఎవరైతే అడుగులు వేస్తారో, దేవునికి స్వాస్థ్యంగా భూమిని ఇస్తాడు, స్వాస్థ్యాలు ఇస్తాడు, మంచి జాబులు ఇస్తాడు, ఎగ్జామ్స్లో తోడై ఉంటాడు. ప్రతి సమస్యని దేవుడు నీకు విజయానికి మార్చేస్తాడు. ఎస్, ఈ అభిషేక పండుగల ద్వారా దేవుడిని గొప్ప ఆశీర్వాదం చాలాడు. ఏ రీతిగా కృపనిచ్చారో కాలేబుకి, అలాంటి కృప దేవుడికి దయచేయనుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, మన ప్రార్థనలు జ్ఞాపం చేసుకుందాం. పగడాల ప్రవీణ్ గారు నేను కాక మన ప్రభులు నిద్రించారు. ఆ సోడు ఆత్మశాంతి కోసం, ఆ కుటుంబం యొక్క ఆదరణ కోసం కూడా మన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. మంచి దైవజనుడైన ఆశ్చర్యకడ నీ కొందనాను, కృప చూపించండి నాయనా. ఇచ్చిన వాక్యానికి ముద్ర వేయండి. ఉదయకాలం మందు నీ దీవెన దయచేయండి. ఏ ఇతర శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ ఏలుబడి చేయనివ్వద్దు. చీకటి ఆత్మను లయపరచండి. నిండు మనసుతో వెంబడించేటువంటి కాలేబుని ఏ రీతిగానో ఆయన దీవించావు. మేమందరూ నిండు మనసుతో వెంబడించి మనసునివ్వండి. నిండు మనసుతో వెంబడించిన ప్రతి బిడ్డను దీవించిన సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఏ రీతిగా నువ్వు అడుగుపెట్టిన స్థలంలో స్వాస్థ్యంగా నీకు నీ సంతతికి ఇస్తాను, అలాగే మా అమ్మను కూడా దీవించి ప్రతి ఒక్కరు సొంత గృహాలు ఇవ్వండి, మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి ఆశీర్వాదాన్ని ఇవ్వండి, ఫైనాన్షియల్గా అన్ని కోణాలు బ్లెస్ చేయండి. ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెనలను కుమ్మరించి నీ కృపగల గొప్ప కార్యాలు జరిగించుకుని మహిమచ్చిందండి. వ్యతిరేక ఆత్మలను లయపరచండి, మేలుతో నింపండి నాయన. ఆ ప్రవీణ్ గారి కుటుంబాన్ని ఆదరించండి. ప్రవీణ్ గారికి ఆత్మకు శాంతినివ్వండి. నీ సన్నిధి చేర్చుకుని నమ్ముచున్నాను నాయన. ఏ దుష్టుడు కన్ను, ఏ దైవజనుడి మీద వేసా నాయన పడినివ్వద్దు. ప్రశాంతతనివ్వండి, ధైర్యాన్ని, విశ్వాసాన్ని, కృపనివ్వండి. ఎవరు జాబ్ లేదు జాబులు ఇవ్వండి, ఎవరు ఐక్యం ఇవ్వండి, ఎవరు నెమ్మదినివ్వండి, ఎవరు అస్వస్థగా ఉన్న స్వస్థపరచండి, చీకటి ఆత్మను లయపరచండి. అయ్యా, పరిచర్య మీద, రాజ్యం మీద కట్టు వచ్చే 13th ఆలివ్ ఫెస్టివల్ సిద్ధపరచండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచి గొప్ప కార్యాలు చేయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘాయుష్ కృప సమాధానం ఇచ్చి ఈరోజంతా గొప్ప చేయమని ఇవ్వండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్న మా బిడ్డలు ఎగ్జామ్స్లో వస్తున్న జ్ఞానం వివేచన కృపను ఇవ్వండి. KG to PG ఎగ్జామ్స్లో వస్తున్న ప్రభావ బిడ్డలు దీవించి జ్ఞానం వివేచన కృపనిచ్చి అన్నింటిలో కృప క్షేమాలు దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి. అపవాది లయపరచండి. నీ తోడు బిడ్డలతో ఈరోజంతా కూడా గొప్ప చేయండి ఇవ్వండి. ఈరోజు హరిత డెలివరీ నాయన కృప చూపించి నువ్వు కుమారుని ఇస్తున్నావు ప్రశాంత్కి, హరితకి నాయన. తల్లి బిడ్డ సేఫ్గా ఉండాలి. అన్ని విషయాలు కూడా దీవెన కృపాక్షేమాలు దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమించండి. అపవాదికి లయపరచండి. అందరిని దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్.